గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. గద్దర్కు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. గద్దర్ గురించి తెలుసుకోవాలంటే ప్రధాని మోదీని అడిగితే క్లారిటీ వస్తుందన్నారు. గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వొద్దని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైన లేదా వాళ్ళ ఎంపీ ఈటలపైన అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గద్దర్ పేరు అడ్డు పెట్టుకుని ఈటలపై సంజయ్ మాట్లాడుతున్నట్లుందన్నారు. మాజీ నక్సలైట్ ను పార్టీలో చేర్చుకొని ఎంపీ టికెట్ ఇవ్వచ్చు గానీ తెలంగాణవాది అయిన గద్దర్కు అవార్డులు ఎందుకు ఇవ్వద్దన్నారు ఆది శ్రీనివాస్. నక్సలైట్ గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి గద్దర్ గారి పేరు ప్రతిపాదిస్తే ఇంత ఎందుకు రాద్దామని అడుగుతున్నా. పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి అన్నదాని కోసం ఆయన మాట్లాడు కూడా ఇది ఒక రకంగా మరి తెలంగాణ ఉద్యమకారులు అవమానపరిచినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీనే గద్దర్ ని అభినందిస్తూ గతంలో లేఖ రాశారన్నారు. గద్దర్ భావాజాలంపై బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని అడిగితే క్లారిటీ వస్తుందన్నారు రామ్మోహన్ రెడ్డి. వివక్షలు ఉంటున్నటువంటి సమాజాన్ని వివక్ష రహితంగా ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడు లెక్క పొగుడుతూ ప్రధానమంత్రి గారు మరి లేఖ రాస్తే బండి సంజయ్ గారు ఆయన ప్రధానమంత్రి గారు ఇట్లా నిలబడి మాట్లాడుతూ పద్మ అవార్డులు ప్రకటించేటప్పుడు తెలంగాణ దళిత ప్రజా ఉద్యమకారుడు కేంద్రానికి కనిపించలేదా అని ప్రశ్నించారు పీసీసీ కార్యదర్శి అద్దంకి దయాకర్. బుద్ధిస్ట్ మీకు మావోయిస్టుగా కనబడ్డాడా అని అన్నారు. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు అద్దంకి. పంచశీల పెట్టుకొని బౌద్ధ సాంప్రదాయాలతో ఖననమైన గద్దర్ గారు మీకు నక్సలైట్ గా మాత్రమే కనపడడం అనేది విడ్డూరం. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్ గా కనపడ్డాడు. కుట్రలకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ అని ఆరోపించారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. 3 రోజుల పాటు గ్రామ సభలు ప్రశాంతంగా నడుస్తుంటే చివరి రోజు బీఆర్ఎస్ గొడవలు చేసే ప్లాన్ చేసిందన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధిపై మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలను ఖండించారు మధుసూదన్ రెడ్డి. పాలమూరు జిల్లా మీకు భిక్ష పెడితే ఆ పాలమూరు జిల్లాకే మోసం చేసిన వ్యక్తులు, పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన వ్యక్తులు మీరు మళ్ళీ ఈరోజు పాలమూరు జిల్లా గురించి పదే మాట్లాడుతూ పెద్ద గొప్పలు చెప్తా ఉన్నాం. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కలిశారు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. ఆమెతో పాటు ఎమ్మెల్యేల బృందం కూడా సికింద్రాబాద్ లోని రైల్ నిలయానికి వెళ్లి వరంగల్ ప్రాంతంలో పలు రైల్వే పనులు, అభివృద్ధి చేయాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది కాంగ్రెస్ ఏడాది పాలనకు లోకల్ బాడీ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ క్యాడర్లో చేరికలను ప్రోత్సహిస్తోంది. స్థానిక ఎన్నికల్లో హస్తం బలం చూపించేందుకు కసరత్తు చేస్తోంది.